ఈరోజు మనం చంద్రగిరి ఫోర్ట్ తిరుపతికి దగ్గరలో ఇక్కడ 14 కిలోమీటర్ల దూరంలో సౌత్లో ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్ ఉంటుంది. ఈరోజు మనం దీని గురించి దీని యొక్క హిస్టరీ అండ్ అదే ఇది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఎవరి పాలనలో ఇది కట్టబడింది, మరి ఎవరు దీన్ని డెవలప్ చేశారో, ఎవరు రీఇనోవేట్ చేశారో కొంతవరకు దీన్ని తెలుసుకుందాం. మనం చూడొచ్చు ఇక్కడ ఇది ఆర్కియలాజికల్ మ్యూజియం, దీన్ని రాజమహల్ అంటారు. ఇక్కడ లోపనైతే మనం చూడొచ్చు. ఇక్కడ ఇవి ఈ స్టోన్స్ చూడొచ్చు. ఈ స్టోన్స్ ఇవి మనకి అంటే ఇప్పుడే అర్థమవుతుంది ఇవి చాలా హిస్టరీ కలిగి ఉన్న స్టోన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఫ్రంట్లో చూడొచ్చు. ఇది ఎంట్రీ, ఇది రాణి మహల్ ఎంట్రీ. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది రాజమహల్ ఎంట్రీ. ఇది మనం చూడొచ్చు ఆర్కియలాజికల్ మ్యూజియం. మరి ఇక్కడ కొంచెం దూరంలో వెళ్తే ఇది రాణి మహల్ అంటారు దీన్ని. ఇక్కడ వస్తున్నారు చూడండి. చాలామంది టూరిస్టర్స్ వస్తూ ఉంటారు చూడడానికి. అలాగే ఇది పార్క్, రాణి మహల్ పార్క్. ఇది రాణి మహల్కి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇందాక చూసాం కదా, ఇది మొత్తం రాజమహల్. ఇది మెయిన్ బ్లాక్ అనమాట. ఇది అప్పట్లో ఒక 11th సెంచరీలో ఇది బిల్డ్ చేశారని మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది రాణి మహల్ అంటారు దీన్ని. మనకి ఇక్కడ దారి ఉంది, మనకి చూడొచ్చు. మనకు ఒక ఫుట్పాత్ అయితే దీనికి రాణి మహల్ వెళ్ళడానికి ఒక వే ఉంది. చూడండి ఎంత అంటే మనకి దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇది చాలా చరిత్ర కలిగిన మ్యూజియము. అండ్ ఇక్కడ దాదాపు ఇది 11th సెంచరీ ADలో కట్టారని చెప్పేసి మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది. దీన్ని యాదవ నాయుడుస్ 11th సెంచరీ ADలో యాదవ నాయుడుస్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత 11th సెంచరీ తర్వాత విజయనగర కింగ్డమ్, శ్రీకృష్ణదేవరాయలు దీన్ని క్యాపిటల్గా చేసుకొని ఇక్కడ నుంచి మనకి పరిపాలించారు, అడ్మినిస్ట్రేషన్ చేశారని చెప్పేసి మనకి హిస్టరీ చెప్తుంది. మరి దీన్ని రీఇనోవేషన్ కానీ తర్వాత అంటే తిరిగి మళ్ళీ డెవలప్ చేయడం కానీ, దీనికి మళ్ళా కొత్తగా కట్టడం కానీ మనం చూసుకుంటే ఇది ఒక ద్రవిడియన్ అండ్ విజయనగర స్టైల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. అది ఎంత ఫోర్ట్ ఒక ఇది అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు కొండ ఉంది. మనకు అర్థమవుతుంది ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంటే ఎవరైనా అంటే ముందు కాలంలో రాజుల యొక్క ఇది డైనాసిటీస్ వీళ్ళు దండయాత్రలు ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది ఒక స్ట్రాటజిక్ ప్లేస్ అనమాట. అన్నిటికీ ఒక అదేమంటారు, యుద్ధాన్ని అరికట్టడానికి, అంటే యుద్ధం నుంచి రక్షించుకోవడానికి ఒక మంచి ఒక ప్లేస్ ఇది. అంటే చూడొచ్చు మనం ఇక్కడ హిల్ ఏరియాస్, అక్కడ చూడొచ్చు మనకు అంటే లిటిల్గా కనపడుతుంది. అక్కడంతా పోర్ట్ కట్టడాలు ఉన్నది. ఇది మనం అబ్జర్వ్ చేస్తే దీని నుంచి అంటే ఇక్కడ చుట్టూ చూడొచ్చు మనం, చుట్టూ కొండలు ఉంటాయి. ఇది ఒక పోర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇది ఏమంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ అనమాట. అంటే యుద్ధాల నుంచి రక్షించుకోవడానికి కోసం అని చెప్పేసి మనం ఇది చూస్తే చాలా కనపడుతుంది మనకు. వాళ్ళు ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజిక్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేసినారు అని మనకి హిస్టరీ చెప్తుంది. అలాగే మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఇది చూడండి, కొండలు ఎంత అద్భుతంగా ఉందంటే ఏ రాజు కూడా ఇక్కడ నుంచి అన్ని చోట్ల నుంచి నలుమూలల నుంచి రావడానికి లేదు. అంటే అంత ప్రొటెక్షన్ ఉంటుంది ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షను. ఇది ఒక కన్స్ట్రక్షను అంటే ఒక అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనము, అక్కడ ఒక కోట ఉంది, కొండ పైన ఒక కట్టడం ఉంటుంది. చూడండి కొండ చూడండి.
ఎవరైనా దండయాత్రకు రావడానికి కూడా ఎక్కడ కూడా ఆస్కారం లేదు ఇక్కడ. ఎందుకంటే సేమ్ అన్ని చుట్టుపక్కల ఇరువైపులా కొండలే ఉంటాయి. ఒక్క పైపు మాత్రమే మనకు దారి ఉంటుంది. మరి వచ్చేసి ఇది రాణి మహల్ అంటారు చూడండి. మనం చూస్తే ఎంత బాగుంది చూడండి. ఇది రాణి మహల్ అంటారు, అది రాజా మహల్ అంటారు. అది రాజమహల్. అక్కడ మనకి చూడొచ్చు. అంటే ఇది ఒక మంచి టూరిజము. ఇక్కడ 30 రూపీస్ టికెట్ కానీ పే చేయాల్సి ఉంటుంది. ఇది తిరుపతికి 14 కిలోమీటర్ల దూరంలో సౌత్లో ఉంటుంది. మరి ఇది ఇక్కడ మనం ఇలాగే వెళ్తే ఒక కోనేరు ఉంటుంది. కోనేరు పాండ్, ఒక చిన్న స్మాల్ పాండ్ ఉంటుంది. మనం దాన్ని కానీ చూడొచ్చు. ఇప్పుడు మనం పాండ్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా చూడండి ఎంత అంటే ఒక సెక్యూరిటీస్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంటారు. ఎందుకంటే టూరిస్టర్స్ వస్తూ ఉంటారు. ఇది ఒక టూరిజం కాబట్టి, ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సెక్యూరిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. బట్ మనమైతే ఇప్పుడు పాండ్ దగ్గరికి వెళ్తున్నాం. స్మాల్ పాండ్ అనమాట ఇది. చూడండి చెట్లు చూడండి, ఇక్కడ ఒక కొండ చూడండి, అర్థమైందా? చూడండి ఎంత అంటే అదిగోండి. ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు, మనం చూడడానికి వెళ్తున్నాము పాండ్ అన్నమాట. స్మాల్ కోనేరు, ఒక చిన్న పాండ్ ఉంటుంది. ఇప్పుడు దాని దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాము. చూడండి చెట్లు చూడండి, అన్నీ ఎంత బాగా, అది అంతా ఒక ప్లాన్తో అప్పటి నుంచే వీటినంతా డెవలప్ చేసుకుంటూ వచ్చినారు అనిపిస్తుంది మనకు చూస్తే. మరి ఇంకోసారి చూడొచ్చు ఎంత బాగుంది చూడండి రాణి మహల్. ఇది ఒక చూడదగిన ప్లేస్. ఎందుకంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో, రాజుగారి కాలంలో ఒక మంచిగా ఇక్కడ ఒక రాజ్యాన్ని చేసుకుని దీని నుంచి మనకు పరిపాలించడము అనేది ఒక అంటే మనకి అర్థం చేసుకోవచ్చు. ఎంత అంటే ఆయన ఎంత ఒక స్ట్రాటజిక్ అంటే పరిపాలనలో కానీ, ఒక యుద్ధం నుంచి రక్షించుకోవడంలో కానీ, యుద్ధం చేయడంలో కానీ ఆయన ఎంత అంటే ఎంత దాన్ని ఏమంటారు, ఎంత స్ట్రాటజిస్ట్ అయినా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. చూడండి పాండ్ చూడండి, అక్కడ నుంచి చూస్తాము. చూడండి పాండ్, ఇది ఆ కాలంలో కట్టినదే. అంటే దాదాపు కృష్ణదేవరాయల కాలంలో నుంచే, ఇది వారి కాలంలో నుంచే ఉన్నట్టుంది పాండు. బహుశా అంతకు ముందుగానే ఉండొచ్చు. ఎందుకంటే ఇది 11th సెంచరీలో బిల్డ్ చేశారు కాబట్టి. నేను ఇందాకే చెప్పాను మీకు, యాదవ నాయుడు దీన్ని బిల్డ్ చేశారు. యాక్చువల్గా ఈ హిస్టారికల్ ప్లేస్ ఇది. దీన్ని ఓకే, ఇది మొత్తం పాండ్ ఇది. చూడండి ఎంత బాగుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంది. ఇది చాలా లోతుగా కనిపిస్తుంది, చాలా డీప్గా ఉన్నట్టుంది ఇది. చూడండి మొత్తం అన్ని తామర. అక్కడ మనకు తామర పువ్వు కనపడతా చూడండి, అన్ని తామర. ఇక్కడ తామర తీగలు మనకు కనపడతాయి. అలాగే తామర పువ్వులను మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి హిల్, కొండ చూడండి. ఎటువైపు చూసినా కొండలే. ఎందుకంటే అటు సైడ్ చూసినా కొండలే, ఇటు సైడ్ చూసినా కొండలే. మనకి చెట్లు ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనపడడం లేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే నేను యాక్చువల్గా లోపలికి అలౌ లేదు. సారీ, నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి నేను బయట ఇంకా చూపిస్తాను మీకు. ఒక టెంపుల్ ఉంది, రాజరాజేశ్వర టెంపుల్ అని. అక్కడ వెళ్ళొచ్చు, మనం చూడొచ్చు. అక్కడ చూడొచ్చు. అక్కడికైనా వెళ్దాం ఇప్పుడు. నేను
అంటే నేను నా ప్రయత్నం అయితే మీకు చూపించడానికి కొంతవరకు ప్రయత్నం చేశాను. బట్ చూడండి, ఇది రాణి మహల్. ఇంకోసారి మనం చూడొచ్చు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూర్చుని ఉన్నారు. చూడండి ఇంకోసారి ఇది పాండ్ చూడండి, కోనేరు. కోనేరు చూడండి. నెక్స్ట్ మనకు ఒక వీడియో ఉంది, ఇంకో స్మాల్ టెంపుల్ ఉంటుంది, శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. మనం ఇక్కడి నుంచి కొన్ని చూడొచ్చు, బట్ అక్కడ వెళ్తే క్లారిటీగా ఉంటుంది మనకు. నేను ఇంకొక వీడియో కానీ చేస్తాను దీని మీద. చూడండి, ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు చూస్తే అర్థమవుతుంది. అవన్నీ రాతి కట్టడాలు అంతా చూడండి. మనం ఎంత అంటే ఇలాంటివి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక హిస్టరీ అనేది మనం తెలుసుకుంటేనే మనకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ జీవన విధానం ఎలా ఉండింది, వాళ్ళ యొక్క పాలన ఎలా ఉంది, వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క అదే స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయని మనకు తెలుస్తుంది. చూడండి, ఈ వాటర్ అన్నీ ఇక్కడ ఎక్కువ అయితే అప్పట్లోనే ప్లాన్ చూడండి. అంటే ఆ కోనేరు ఉంది కదా, కోనేరు నుంచి ఎక్కువ అయ్యి వాటర్ ఫ్లో అవుతాయి కదా. ఇదిగోండి ఇక్కడ ఆ కోనేరు చూడండి, కింద చూడండి, అదిగో అది ఉంది కదా. ఆ కోనేరు నుంచి ఎక్స్ట్రా ఫ్లో వాటర్ వచ్చిందంటే ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక చిన్న స్మాల్ కాలువ ఉంది చూడండి. ఈ కాలువ ద్వారా ఇట్లనే వచ్చి ఇదిగోండి ఇలా వెళ్తుంది. అదిగోండి, నేను యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఇది ఉంది, మీకు ఇంకా బాగా చూపిస్తాను. చూడండి, అదిగో ఇది కాలువ, ఇది ఫ్లో చూడండి. ఎక్స్ట్రా వాటర్ అక్కడ కోనేరు ఉంది కదా, ఇందాక కోనేరు అని చూపించాను మీకు. ఆ కోనేరు అయితే ఎప్పుడైతే వర్షాలలో ఎక్కువ అయ్యి కొంచెం వాటర్ ఎక్కువ అయిందంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి అదిగోండి ఇలా వెళ్తాయి వాటర్ కింద. ఇంకా వెళ్ళి ఇది ఫ్లో ఆఫ్ వాటర్ అక్కడ వెళ్ళిపోతాయి బయటికి, అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోతాయి. ఇదంతా ప్లానింగ్ అప్పట్లోనే ఇదంతా. ఇప్పుడు మనకు టైం అయిపోయింది. యాక్చువల్గా బెల్ గన్ కొట్టేశారు. యాక్చువల్గా ఇది 5 o'clockకే క్లోజ్ అవుతుంది. ఇంకా మనం చూస్తే ఇక్కడ నుంచి చూడొచ్చు, అది కట్టడం అంటే సరిగా కనపడకపోవచ్చు. బట్ ఎనీవే, మీరు చూసి ఆనందించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఐ హోప్, నేను ఆశిస్తున్నాను. అందువల్లే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో పైన కొంచెం కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఓకే, ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియో కానీ దీని గురించి కొంచెం చేస్తాను. అంటే ఇది ఇక్కడ మనం ఇన్సైడ్ అనమాట. అంటే ఇది లోపల మనకి ఏదైతే నేను చెప్పానో రాణి మహల్, రాజమహల్, రాణి మహల్ కదా. ఇంకా బయటికి వెళ్తే ఇంకో స్మాల్ టెంపుల్ ఉంటుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అంటే బిగినింగ్లో ఇంకా ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే వే అనమాట, దారి ఉంటుంది. అది అంతా బిల్ట్ అంతా మనం చూడలేదు కాబట్టి మనం లోపలికి వచ్చాము. యాక్చువల్గా టైం అయిపోతుంది అని చెప్పేసి లోపలికి వచ్చాము చూడడానికి. సో మనం ఇదంతా చూసాము. యాక్చువల్గా రాజమహల్, ఏదైతే రాజమహల్, రాణి మహల్, కోనేరు ఉంది, ఈ 3 అనమాట మేజర్గా. అండ్ దీంతోపాటు ఇది ఒక కాలువ స్ట్రాటజీ చూసాము, ఫ్లో ఆఫ్ వాటర్ ఎలా ప్లాన్ చేశారు అప్పట్లోనే అని చెప్పేసి ఇది చూసాము. ఈ 3 చూసాము. నెక్స్ట్ ఫర్దర్గా మనము రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది, అక్కడ చూస్తాము. నెక్స్ట్ వీడియోలో మనము అది చేద్దాము. అండ్ ఈ ప్లేస్కి రావడానికి మనకు ఒక దారి ఉంది కదా, ఆ దారి యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.